పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చాతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మహాభారతంలోని చాలా ఇంపార్టెంట్ శ్లోకం, మనందరికీ బాగా తెలిసిన శ్లోకం. ఈ శ్లోకంతో ఎందుకు మొదలు పెట్టానంటే, ఇప్పుడు మనం రివ్యూ చేసే సిరీస్ దీనికి చాలా దగ్గర లింక్ అయితే ఉంది. హాట్స్టార్లో ఈ రోజు నుంచి స్ట్రీమ్ అవుతున్న హరికథ సంభవామి యుగే యుగే సిరీస్. నిజంగా మనిషికి మనిషికి మధ్య ఎందుకు ఈ దూరం? కొంతమంది ఊరు లోపల, కొంతమంది ఊరు బయట. పాపాలు ఎక్కువైపు నిజంగా దేవుడు అవతారం ఎత్తి నిజంగా పాపం చేసి వాళ్ళందరినీ చంపుతాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఈ సిరీస్ని చూడాలి. లెట్స్ డీప్లీ డైవ్ ఇన్ టు ద రివ్యూ. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఫనీ. వెల్కమ్ టు ఫనీస్ వర్స్. నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ మీరు విజిట్ చేసి ఉంటే ప్లీజ్ డూ చెక్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న గంటను నొక్కండి. స్టోరీలోకి వెళ్తే, చిన్న వయసులో జైలు శిక్ష పడిన ఒక పిల్లవాడు, నక్సలైట్స్ అటాక్లో భార్యను కోల్పోయిన ఒక ఎస్ఐ, వరుస చావులతో సతమతమవుతున్న ఒక ఊరు, నాటకాలు చూసి మధ్యలో వెళ్ళిపోతున్న వాళ్ళ చావులు, ఆ చావును చూసిన జనాలు నిజంగా దేవుడే వచ్చి చంపుతున్నాడు అనుకుని జనాలు మిగిలిన వాళ్ళందరికీ చెప్తున్న వైనం, మంచివాడు సౌమ్యపరుడైన ఒక ఎస్ఐ ఒక వారంలో పెళ్లి చేసుకుపోయి ఒక పోలీసు వాడిని కూడా నిజంగా దేవుడు వచ్చి చంపేశాడా? నిజంగా దేవుడు చంపేస్తున్నాడా? దేవుడు నిజంగా తను సృష్టించిన జనాల్ని తానే చంపేస్తాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ సిరీస్ చూడాలి. 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్, ఈచ్ ఎపిసోడ్ 30 to 40 minutes ఉంటుంది. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ చాలా బాగానే ఉన్నాయి, కానీ 4th ఎపిసోడ్ నుంచి అయితే మనం ప్రెడిక్ట్ చేసేవచ్చు. నార్మల్గా కొంతమంది అయితే ఫస్ట్ 2 ఎపిసోడ్స్లోనే చెప్పేస్తారు. ఎందుకంటే మనం చాలా సిరీస్లో చూసే ఉన్నాం సేమ్ కాన్సెప్ట్. బట్ దీంట్లో కొత్తగా చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. బట్ ఇది మనం మాట్లాడుకుంటే దీన్ని మనం ఇంకో విధంగా చెప్పుకోవాలనుకుంటే దశావతార మర్డర్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. నార్మల్గా మనం టీజర్ ట్రైలర్లో చూసినప్పుడే మనకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. బట్ ఆ ట్విస్ట్ నేనైతే రివీల్ చేయట్లేదు. సిరీస్ ఎలా ఉందని చెప్పుకున్నాం అనుకుంటే ఓకే, బాగానే ఉంది. శ్రీరామ్ గారు యాక్టింగ్ బాగానే చేశారు. నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా బాగానే యాక్ట్ చేశారు. ఆ సస్పెన్స్ ఏదైతే ఉందో ఫస్ట్ 2-3 ఎపిసోడ్స్ బాగానే ఉంది, కానీ బట్ వన్స్ 4th ఎపిసోడ్ వచ్చేటప్పుడు మాత్రం ఆల్మోస్ట్ మనకు రివీల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఫైనల్గా కూడా ఏం జరుగుతుందో కూడా మనం చెప్పేవచ్చు. బట్ దీంట్లో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే ఆ పిక్చరైజేషన్ ఏదైతే ఉందో చాలా బాగా చూపించారు. ఆ అరకులో ఉన్న ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి. బీజిఎం కూడా ఓకే, బాగానే ఉన్నది. ఓవరాల్గా చూసుకుంటే హెడేక్ తెప్పించే సిరీస్ అయితే కాదు, బాగానే ఉంది. ఒకసారి అయితే చూడొచ్చు. ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5. ఒకవేళ నా